హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. మై ఛానల్ నేమ్. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న ఆలయం శ్రీ వెంకటేశ్వర దేవాలయం. ఇది ధ్యామ్ సింగ్ అనే రాజు కట్టించాడంట. వెంకటేశ్వర దేవాలయం ఇది గుడిమల్కాపూర్లో ఉంది. ఈ గుడిమల్కాపూరు, ఈ గుడి వలనే గుడిమల్కాపూర్ అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ధ్యామ్ సింగ్ వెంకటేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ డివిజన్లో ఉన్న దేవాలయం. నిజాం నవాబు సికిందర్ జా అశ్వదళపతిగా పనిచేసిన ధ్యామ్ సింగ్ 1810వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించాడట. అలాగే ఈ ఆలయ చరిత్ర రాజపుత్ర వంశానికి చెందిన ధ్యామ్ సింగ్ 1803 సంవత్సరం నుండి 1829 మధ్యకాలంలో నిజాం సికిందర్ జా వద్ద అశ్వదళపతిగా పనిచేస్తూ నిజాం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ అధికారుల కోసం అవసరమైన అశ్వాలను చేసేవాడంట. గుర్రాలను కొనడానికి వెళ్తూ అడవిలో ఒక చోట పడుకోగా వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి అదే స్థలంలో గుడిని కట్టమని చెప్పడంతో తన దగ్గరున్న ప్రభుత్వ ఖజానాతో 1810వ సంవత్సరంలో గుడి కట్టించాడంట. ఫ్రెండ్స్, గుడి లోపలికి ప్రవేశించగానే గుడి పక్కన గరుడుమంతుడు దర్శనమిస్తారు మనకు. అలాగే ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ ముందర ధ్వజస్తంభం ముందరనే ధ్యామ్ సింగ్ విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అది కూడా చూడవచ్చు మనం. ఇక్కడ ధ్వజస్తంభం తర్వాత మనకు ఇక్కడ ధ్వజస్తంభం కింద ఇక్కడ ఆంజనేయ స్వామి గరుడ్మంతుడు మనకు ఇక్కడ కనబడతారు ఫ్రెండ్స్. అవి కూడా చూడవచ్చు మనం ఈ వీడియోలో. ఈ ఆలయం ఇక్కడ నుండి చూస్తే ఇంకా పై నుండి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పాతకాలంలో కట్టించారు. అలాగే ఈ ఆలయ నిర్మాణం చుట్టూ ఎత్తైన ప్రాకారం, తూర్పు వైపున ప్రధాన సింహద్వారం, అలాగే ఇక్కడ దేవాలయం ప్రధాన ద్వారం తూర్పు దిక్కున ఉండి ప్రవేశంగానే గుడిలో ఒక మూలన తోలుడంక అతి పెద్ద ఆకారంలో కనబడుతుంది. 12 మంది అల్వార్లకు గుర్తుగా ఆలయంలో 12 పిల్లర్లతో సభా మండపం నిర్మించబడి ఉన్నాయి. గుడి లోపల నల్లటి గ్రానైట్ రాయితో తయారు చేసిన ఏకశిలా స్తంభంపై ఆనాటి శిల్పాలు చెక్కబడ్డాయి. దేవాలయం ఎదుట ఎత్తైన రాజగోపురం, దానికి ఇరువైపులా అశ్వాల రాతి శిల్పాలు ఉన్నాయి. సుమారు ఇవి 200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ దేవాలయంలో రాతి చెక్కడాలు కంచి కామాక్షి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మాణ రీతిగా పోలి ఉంటాయి ఇక్కడ. అలాగే మండపంలో స్వామివారిని మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే ఈ స్వామివారి మండపంలో అక్కడ అమ్మవారి గోదాదేవి, ఇటుపక్క పద్మావతి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ గుడి అటుపక్కన రైట్ సైడ్న శివాలయం, ఇటు పక్కన రాధాకృష్ణ ఆలయం, ఈ రెండు చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో. అది ఫ్రెండ్స్ ఈ ఆలయం. అలాగే ఇక్కడ ధ్యామ్ సింగ్ ఒక ఫోటోలో ఉన్నారు ఫ్రెండ్స్. ఈయనే ధ్యామ్ సింగ్. ఈ ఫోటోలో మనం ఈ ఫ్రేమ్లో చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి దండం పెట్టేట్టుగా కనబడుతుంటారు మనకు.
అలాగే ఇక్కడ ఈ చివరన రాధాకృష్ణ ఆలయం ఇక్కడ అలాగే ఈ గుడి వెనకాల ఈ గోపురాలు ఇవన్నీ మనం గోపురాలు ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనం అలా ఇక్కడ. అలాగే ఇక్కడ నవగ్రహాలు అలాగే ఇక్కడ శివాలయం ఎదురుగా ధ్వజస్తంభం ఇక్కడ అది కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం కూడా. కానీ శివాలయం లోపల వీడియో స్వామివారి విగ్రహాలు తీయలేదు ఫ్రెండ్స్, అందుకే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.